అంతమంది వెంట పడుతున్నారంటే అది ఖచ్చితంగా దొంగ అయి ఉంటుంది. అమ్మయ్యా, అమ్మో థ్యాంక్స్ అయ్యా. హలో హలో హలో, స్టాప్ స్టాప్. ఏంటి స్టాప్? బస్ స్టాప్ అక్కడుందళ్ళు, వెళ్ళు వెళ్ళు. ఏ ఆగమ్మా, వాళ్ళ దగ్గర ఏం కొట్టేశావు? కొట్టేయడానికి నేను దొంగను అనుకున్నావా? దొంగ కాకపోతే, దొంగతనం చేయకపోతే నువ్వెందుకు పరిగెడుతున్నావు? వాళ్ళు నీ వెనకెందుకు పడుతున్నారు? అయ్యో అప్పులయ్యా. అర్థమైంది, వాళ్ళు నీకు అప్పిచ్చారు, అది నువ్వు ఎగ్గొట్టి పారిపోతున్నావు. అయ్యో అది కాదయ్యా, నేనే వాళ్ళకి అప్పిచ్చాను, అది తీరుస్తామని వాళ్ళు నా వెంట పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా అప్పు తీసుకున్నాడు పారిపోతాడు గాని అప్పిచ్చినోడు పారిపోతాడా? దీనికి కారణం ఏంటమ్మా? పాత నోట్ల రద్దు. వాళ్ళందరూ నాకు ఇస్తానంటున్నది ఆ పాత నోట్లే, అందుకే నేను పారిపోతున్నాను. వస్తానయ్యా. అయ్యో. ఆ, డబ్బును చూసి పారిపోయే రోజులు వచ్చాయన్నమాట. ఇంకో బేరం చూసుకోవాలి. అమ్మ ముసల్దానా, నీ రన్నింగ్ వెనుకున్న సీక్రెట్ ఏదన్నమాట. చెప్తా నీ పని. ఇంత స్పీడ్గా పరిగెత్తగలనని తెలుసుంటే ఒలింపిక్ లో పాల్గొని కప్ అయినా తెచ్చుకునేదాన్ని. అయ్యో ఇంక పరిగెత్తడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. అయితే గిడి దాక్కో ముసలి. నువ్వా? నేనే. నీ అప్పుల వాళ్ళకు చెప్పను గానీ దాక్కో. నిజంగా చెప్పు కదా? అస్సలు చెప్పను, పోయి దాక్కో. థ్యాంక్స్. దాక్కో దాక్కో, జల్దీ దాక్కో. వస్తున్నారనే ఉండు, రావట్లేదు. ఇదిగో వచ్చారా? వచ్చారు. ఇటే వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమోనే, ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ కూడా వచ్చింది? అక్కడ పాపం అడుగుతామే. ఓ పాప, ఇక్కడికి పెద్దవాడు వచ్చింది, చూసావా? చూసానంటే. చూసానట్ట వింటే నేను కూడా క్యాచ్ చేసుకోవాలి కదా. అంటే నన్ను పట్టించేస్తున్నావా? లేకుంటే నా కాడ చిల్లర పైసలు కొట్టిస్తావు. వాటిని రికవర్ చేసుకోవాలంటే చెప్పాలి కదా. అయ్యో వద్దే వద్దే, ప్లీజ్ నా మాట వినే. ఇగో ఆంటీస్, ఇట్లాంటి గవ్వసలు తడిపోయిందో చెప్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.